Pero por fuera lobby, este un Benz, baby, no ningún jalopi. A ver la cosa. Ay. Abhi, get up. కొంచెంసేపు పడుకోని బేబీ. ఎర్లీగా పడుకుందామని చెప్పి ఎర్లీ మార్నింగ్ వరకు నిద్ర లేకుండా చేసావు. ఇప్పుడేమో ఇద్దరికి ఆఫీస్కి లేట్ అయిపోతుంది. తొక్కలో జాబ్ కావాలంటే మానేస్తా. నువ్వు వచ్చి పడుకో బేబీ. నో వే. ఈ రోజు కూడా ఆఫీస్కి లేట్గా వెళ్తే నన్ను జాబ్లో నుండి పీకేయడం కన్ఫర్మ్. పీకేస్తే పీకేని. నువ్వు వచ్చి పడుకో. 3 years నుండి లివింగ్లో ఉంటున్నాం. నెక్స్ట్ ఇయర్ అయినా మన విషయం మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలి. ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకుంటే గుళ్ళో పెళ్ళి అవుతుంది, లేదంటే రిజిస్టర్ ఆఫీస్లో అవుతుంది. ఎక్కడో ఒకటైతే అవుతుంది. నువ్వు రావే. అభి ప్లీజ్ గెట్ అప్. పోనీ వేక్ మీ అప్ విత్ ఎ కిస్. గుడ్ మార్నింగ్ కిస్. పోనీ సిగ్గైతే చెప్పు, నేనే ఇస్తా. దా చిచ్చి, ఏంటిదంతా కళ? ఈ పిల్లో ప్లేస్లో అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఏంటో. అన్నీ నాకు నేనే చేసుకోవాలి. కనీసం ఈ ఇయర్ అయినా ఏదో ఒక అమ్మాయిని పడేయాలి. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ రావాలి. అప్పుడు చెప్తా, అదన్నా నాకు చేసి పెడుతుంది. నువ్వు ఇలానే కృష్ణవేణిని కళ్ళతో చూస్తూ కాపురం చేసుకో. ఈ గ్యాప్లో ఎవడో ఒకడొచ్చి గోకేస్తాడు. ఆ భయం నాకు కూడా ఉందిరా. మరి అలాంటప్పుడు వెళ్ళి మాట్లాడరా. అంటే అది ధైర్యం సరిపోవట్లేదా? నువ్వు నాతో కంఫర్టబుల్గానే మాట్లాడతావు కదరా, మరి తనతో మాట్లాడడానికి ఏంటి నీ ప్రాబ్లం? వెళ్ళి మాట్లాడు. అంటే బాగా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయం ఉంటుంది కదరా. అంటే నిన్ను ఇష్టం లేదనేగా? చచ్చా, అలా కాదురా. మరి అలాంటప్పుడు వెళ్ళి మాట్లాడరా. ఏం మాట్లాడాలరా? సినిమా కాలం నుంచి స్పోర్ట్స్ వరకు, వెదర్ కండిషన్ నుంచి ట్రాఫిక్ వరకు, కరెంట్ అఫైర్స్ నుంచి మన ఆఫీస్లో అఫైర్స్ వరకు ఇన్ని టాపిక్స్ ఉండగా ఏం మాట్లాడాలని అడుగుతావేంట్రా? వెళ్ళరా, మాట్లాడు, వెళ్ళరా. అంతేంటావా? నీకు పడిపోయిందని చెప్తున్నా కదా. అదే వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళిపోయాడా? మెలికలు తిరిగిపోతుందిరా. మనోడు గట్టిగా కలుపుతున్నట్టున్నాడు. ఏం మాట్లాడేవరా? అది సిగ్గుపడతావేంటి? చెప్పు. మన ఫ్లోర్ వైఫై పాస్వర్డ్ అడిగామావా. ప్రింటర్ పాస్వర్డ్ అడగకపోయావా? వైఫై పాస్వర్డ్ అడిగాడరా. ఏరా చీప్గా వైఫై పాస్వర్డ్ అడగడం ఏంట్రా? ఇంకా నయం, కంపెనీ పేరేంటి అని అడగలేదు. అందరూ సింగిల్గా పడతారు, నువ్వు సింగిల్గా పోతావు కూడా. స్టాప్ ఇట్ రిషి. అందరూ ఓపెన్గా మాట్లాడలేరు. హీస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నీతో మాట్లాడకుండా ఉండుంటే మనం ఇలా రిలేషన్లో ఉండేవాళ్ళమా బేబీ? లేదు కదా. ఫస్ట్ స్టెప్ తీసుకోవడం కూడా రాకపోతే ఎలా చెప్పు? అది కూడా కరెక్టే అనుకో.
అంటే నాలాగా శ్రావ్య నీకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నా కూడా మాట్లాడకుండా మిగిలిపోయే ఛాన్స్ ఉంది అంటావు. హా చెప్పా ముందు నీ రిలేషన్ సెట్ చేసుకో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అబ్బో సరేంటో పొద్దున్నే ఆ సీరియస్ లుక్కి అర్థం ఏంటో. అనవసరమైన పంచాయతీలు కాకుండా పనికొచ్చే పని ఏదైనా చెయ్యండి అని దాని అర్థం. రే అర్థం చేసుకుంది వాడు, ముందాన్ని ఫాలో అవ్వమని చెప్పు. రేయ్ సారు కొత్తగా పెళ్ళైంది కదరా, అయితే పొద్దున్నే బెడ్ దిగుతుంటే దిగనీయకుండా చేసే చిలిపి చేష్టల వల్ల లేట్ అవుతుంది మరి. అభి గెట్ అప్. ఎర్లీ మార్నింగ్ వరకు నిద్ర లేకుండా చేసావు. నువ్వు ఊహించేసుకుంటున్నావు కదరా. నువ్వు కానీ గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోలేదనుకో జీవితాంతం ఊహల్లో ఉండడమే. గైస్ స్టాప్ ఇట్. గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏమైనా మ్యాండేటరీయా? కాదు కదా. అరే అభి ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో మనీ అంత ఇంపార్టెంట్ కాదు అని ఎవరు చెప్తారు తెలుసా? ధనవంతులు. అందం కాదు, ఇన్నర్ బ్యూటీ ఈజ్ సో ఇంపార్టెంట్ అని సొల్లోరు కొడతారు తెలుసా? ఆల్రెడీ అందంగా ఉన్నవాళ్ళు. అట్లనే సింగిల్ లైఫ్ ఈజ్ సో బెటర్ అంటూ నీలాంటి సింగిల్ గాళ్ళకి సంతాప సభలు చెప్పేది ఎవరో తెలుసా? ఇదిగో ఇలాంటి శ్రావ్యాలంటే కంప్లీట్ బ్యాచే. రై లైఫ్ ఒకటేసారి వస్తుంది, అందులోనూ యవ్వనం కర్పూరం కరిగిపోయేంత ఫాస్ట్గా కరిగిపోద్ది. ఉన్నప్పుడు ఎంజాయ్. అర్థమైందా? రే నా బేబీ కాల్ చేస్తుంది. చెప్పు బేబీ. తొందరగా రారా బాబు, లేదంటే చిన్నపిల్లలు డైపర్ తడిసిపోయినట్టు ఆ బాస్ గడు మళ్ళీ ఏడుస్తాడు. వీడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏంటో కానీ వీడు ఫోన్లోనే కొంపటి పెట్టేసేలా ఉన్నాడు. అందరికీ ఆఫీస్లోనే గర్ల్ ఫ్రెండ్ దొరికే అదృష్టం ఉండదు కదరా నీలాగా. అదృష్టం ఉన్నా పడేసే స్కిల్ ఉండాలిగా కొంతమందికి. సరే కానీ నేను ఈరోజు తొందరగా వెళ్ళాలరా. తొందరగా లాగౌట్ చేసి మా బుజ్జితో కావాలి, లేదంటే చంపేస్తుంది. వరుసకి మరదలే కదా, ఇంట్లో కూడా పెళ్ళి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. అయినా ఎందుకు ఈ హడావిడి? లైసెన్స్ వచ్చాక ఎవడైనా రోడ్ల మీద నడుపుతాడు. లైసెన్స్ లేనప్పుడు ఎక్కడెక్కడ దొరికిపోతామో, ఎవడు పట్టేసుకుంటాడో అనే థ్రిల్ ఉంటుంది చూడు, ఆ కిక్కే వేరు. ఓకే గైస్ బాయ్. ఓకే బాయ్. ఏంటో వీళ్ళు మార్రు. అబ్బా ఏమైంది? ఇవాళ నేను నీతో ఫోన్లో మాట్లాడానా? అబ్బా పొయ్యి మీద పాలు పెట్టాను, చెయ్యి మొత్తం కాలిపోయింది. అయ్యో అబ్బా. అయినా ఎన్నిసార్లు చెప్పాను బేబీ చూసుకోవాలని ఇలాంటి పనులు చేసేటప్పుడు. ఏం కాదులే, ఒక కిస్ ఇస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా? ఏంటి వర్క్ డిలే? సార్ అది నీకు నీ బ్యాచ్కి టైం పాస్ బాగా ఎక్కువైపోయిందయ్యా. నువ్వు బయటికి వెళ్ళగానే ఆ కేక్ కానీ లోపలికి రమ్మను, ఇవాళ అందరినీ ఓ రౌండ్ వేసుకుంటా. సరే సార్. సారీ చెప్పకుండా సరే అంటావేంటయ్యా? సారీ సార్, వర్క్ టైం చేస్తాను సార్. చేస్తా అని చెప్పడం కాదు, చేసి చూపించాలి. అసలు రోజంతా ఏం చేస్తుంటావయ్యా నువ్వు? సార్ అది హైదరాబాద్లో ఫ్యామిలీతో ఉంటావా? లేదు సార్, సింగిల్గానే ఉంటున్నా. గర్ల్ ఫ్రెండ్తో లివింగ్లో ఉంటున్నావా? లేదు సార్, ఒక్కనే ఫ్లాట్లో ఉంటున్నాను సార్. ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఉంటాయి, అదే గర్ల్ ఫ్రెండ్తో ఉంటే చెప్పుకోలేని కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇవేవీ లేకుండా సింగిల్గా హ్యాపీగా ఉన్నావు కదా, నీ లైఫ్లో ఏంటయ్యా సమస్య? అదే సార్ నా సమస్య. నా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకున్నారు సార్, ఒక్క నేను తప్ప. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటది ఇంక ఈ జీవితానికి నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకదు అని. పొద్దున్న లేవడానికి మోటివేషన్ ఉండదు, కాల్స్ వస్తే ఎవరైనా చూడడానికి మోటివేషన్ ఉండదు, కానీ ఆఫీస్కి రావడానికి మాత్రం ఫుల్ మోటివేషన్ సార్. కానీ వచ్చాకే మళ్ళీ వర్క్ చేయడానికి మోటివేషన్ ఉండదు సార్. అంటే నిన్ను ఆఫీస్ రావడానికి మోటివేట్ చేసి ఆఫీస్కి వచ్చాక డిస్ట్రాక్ట్ చేసే అమ్మాయి మన ఆఫీస్లోనే ఉందన్నమాట సార్. ఇంతకీ ఎవరు? అబ్బే అలాంటిదేం లేదు సార్. సరేలే, ఇవన్నీ నాకెందుకు గానీ ఒక్కటి చెప్తా విను. గర్ల్ ఫ్రెండ్తో మోటివేషన్ వస్తుందా, మంత్ ఎండ్ పడే శాలరీతో మోటివేషన్ వస్తుందా నాకు అనవసరం. నాకు మాత్రం వర్క్ డిలే అవ్వకూడదు. ఆఫీస్లో లవ్వులు గివ్వులు దొబ్బవని వార్నింగ్ ఇచ్చే టైప్ బాస్ నేనైతే కాదు. కుదిరితే ట్రై చేయి, కనీసం ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడానికైనా రోజు ఆఫీస్కి వస్తారు కదా, పని మాత్రం టైంకి అయిపోవాలి. సరే సార్. శామ్ అని ఉంది, మేడం పేరు సమంతానా సార్? జస్ట్ శామ్. మేడం లానే పేరు కూడా చాలా సింపుల్గా అందంగా ఉంది. నిన్న నువ్వు మా ఆవిడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడే అనుకున్నారా ఏదో చిచ్చు పెడతావని?
సింగిల్ గా ఉండి ఉండి చిరాకేస్తే పై సెక్షన్ లో అమ్మాయిలకి లైన్ వేసుకో, అంతేగాని నా శామ్ జోలికి మాత్రం రాకు. అవ్వా చచ్చా నువ్వే సార్. చాలు ఇంక వెళ్ళు. సరే సార్. హలో బంగారం, వర్క్లో ఉన్నారా? అభి ఒక్క నిమిషం, ఇందాక కేకే గండి రమ్మన్నా కదా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మని చెప్పు. నువ్వు చెప్పు బంగారం. ఓకే సార్. వర్క్లో ఉన్నా అంటే ముద్దిమ్మంటావేంటి? నేను ఇక్కడ ఎంప్లాయీని కూడా కాదు, బాస్ని. సీరియస్గా ఉండాలి. ఏంజల్ ప్రియానా? ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమందాలు. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమల మనసే మునిగింది వేళ. ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే. ఏంట్రా ఈ ప్రియా ప్రియా గోలా? ఏం తెలియనట్టే నటిస్తున్నాడు రా. అర్థం కాలేదురా. నీ ఫేస్బుక్ చూసావా? చూసా. ఏముంది? ఏవో ఫ్రెండ్ రిక్వెస్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అదే ఏం నోటిఫికేషన్స్? ఎవరికి తెలుసు? ఒకసారి ఓపెన్ చేసి చూస్తావా? చూద్దాం. దాంట్లో ఏముంది? ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ కింద 3 హార్ట్ ఎమోజీస్ కూడా పెట్టిందండోయ్. టైమ్ లైన్ కవర్ కింద లుకింగ్ హ్యాండ్సమ్ అని రాసిందండోయ్. అవి అది కూడా హార్ట్ ఐస్ ఇమోజీస్తో. అన్నిటికంటే ఇంపార్టెంట్, వుడ్ యూ ప్లీజ్ చెక్ ఇన్బాక్స్ అని పెట్టిందిరా, విత్ బ్లషింగ్ ఇమోజీ. అయితే ఇన్బాక్స్ చెక్ చేయాల్సిందే. మరి చెయ్యి. ఇన్బాక్స్ లో ఏం రాసిందో తెలుసా? చెప్పేం రాసిందో చెప్పు. అభి, యాక్చువల్గా ఐ హావ్ బీన్ స్టాకింగ్ యువర్ ప్రొఫైల్ సిన్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్. I have a confession to make, but before that, please accept my friend request. అవి 2 పింక్ హార్ట్ ఇమోజీస్ విత్ లోతుగా దిగిన బాణాలు. కన్ఫెషన్ అంట అభి. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేయి. నేను చెయ్యను రా. మీ అందరికీ తెలుసు కదా నాకు కృష్ణవేణి అంటే చాలా ఇష్టమని. రేయ్, కృష్ణవేణి ఎక్కడికి పోదరా. అయినా అది నీకు పడతాదో లేదో తెలీదు. కానీ ఈ ఏంజల్ ప్రియా అనే అమ్మాయి ఖచ్చితంగా నీకు పడేలానే ఉంది. యాక్సెప్ట్ చేయి, కలుపు, కలిసిపో. అవునబి, నిన్ను ప్రేమించే అమ్మాయి దొరికింది. చెప్పాను కదా దేనికైనా టైం రావాలని. యాక్సెప్ట్ చేసేయ్. అయినా వాడిని అడిగేదండి పొంగు, ఫోనే మన దగ్గర ఉందిగా, మనమే యాక్సెప్ట్ చేసేద్దాం. రే 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 వద్దురా రే. ఇంకా అబ్బి ప్రియాల లవ్ స్టోరీ సురు రోయ్. అభి శ్రావ్య స్టాప్లర్ ఉందా? ఉంది. ప్రియా నుంచి మెసేజ్ వచ్చిందా? ఇంకా రాలేదు. నమ్మొచ్చా? నమ్మచ్చు. అబ్బో, ఏరా మెయిల్ చెక్ చేసుకున్నావా? ముందు నువ్వు ప్రియా ఇన్బాక్స్ చూసుకున్నావా? కన్ఫెషన్ ఉంది కదరా, ఏమైనా వచ్చిందా?
కేకే రిపోర్ట్లో కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ తర్వాత కన్ఫెషన్ గురించి చెప్పు. ప్రియా పాప మెసేజ్ చేసిందా? తినప్ప అందరు ఇలా తగిలేసుకున్నారేంటి? ఏమైందిరా? పొద్దున్నుంచి కనిపించిన ప్రతి ఒక్కడు ప్రియా మెసేజ్ చేసిందా, ప్రియా కన్ఫెషన్ ఇచ్చిందా అనే అడుగుతున్నారా. అంతేలే, ఎవడి కకృతి వాడిది. ఇదంతా పక్కన పెట్టి కానీ ఇంతకీ ప్రియా మెసేజ్ చేసిందా? చేసిందా? అరుస్తావేంట్రా? అయినా నువ్వు చెప్తే మీ నమ్మేలా? చూపించరా. ఏంట్రా చూపించేది? అరే వీడికి మెసేజ్ రావడం రాకపోవడం కాదురా, మనోడికి పులిహార కలిపే స్కోప్ ఉన్నా కలపడు. కరెక్ట్రా. గెలవక లాటరీ గెలిస్తే టికెట్ దొరకట్లేదని వదిలేసుకునే టైప్ రైడ్. గాయ్స్, వాళ్ళ లైఫ్ లో మీరు ఇంకా ప్రైవసీ ఇవ్వరా? తన గర్ల్ ఫ్రెండ్ ఎలా డీల్ చేసుకోవాలో తన ఇష్టం, మధ్యలో మీరేంటి? గర్ల్ ఫ్రెండా? హా, ప్రియా పడిపోయిందిగా. నేను చెప్పేది కూడా అది. ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్ చూసి ఆ పాప పడిపోయింది. కానీ పడిపోయిన ఆ పాప పడిపోయే ఉండాలంటే వీడు దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నారా? ఇదిగో రే, నీ వల్ల కాదంటే చెప్పు. నీ ఐడి నీ పాస్వర్డ్ నాకు ఇవ్వరా. నీ బదులు మెయిన్ లైన్లో పెడతాం ఆ అమ్మాయిని. లైన్ లో పెట్టడం ఏంట్రా? అరే ఏం కాదు ఆపుతారా? చూడండి, నేను ఏదో ఒక అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి పడిపోతే చాలు అనుకునే రకం కాదు. పడితే ఒకే అమ్మాయి పడాలి, అది కృష్ణవేణి అయి ఉండాలి. సో స్వీట్. నువ్వు ఆ అమ్మాయిని పడేయగల నమ్మకం నాకు లేదోరా. ఉడిపి హోటల్లో బిర్యానీ దొరకట్లేదని చెప్పేసి తిరిగి వచ్చేస్తావా? ఏది ఉంటే తింటాం. అంటే ఇప్పుడు శ్రావ్య బిర్యానీ అంటావా లేకపోతే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయా అంటావా? నీ అప్ప నన్ను సావమెంకంటాను రా బాబు. అసలు ప్రియా బిర్యానీయా, ఉడిపి హోటల్లో ఇడ్లీయా తెలుసుకుందామంటే తన ప్రొఫైల్ పిక్ లో ఒక్క ఫోటో కూడా పెట్టలేదే. నీలాంటి క్రీప్స్ ఉంటారనే భయంతోనే పెట్టర్రా అమ్మాయిలు. గాయస్, ఆ ఫోటో సంగతి పక్కన పెడితే ముందు కన్ఫెషన్ ఏంటో చూడాలి. చూడండి గైస్, మనం పొద్దున్న లేచి తాగే కాఫీ కూడా మనకు నచ్చిన బ్రాండే అయి ఉండాలి. అలాంటిది అమ్మాయి విషయంలో ఎవరో ఒకరని ఎందుకు అనుకోవాలి? మనం నచ్చాలి, మనకి నచ్చాలి. అంటే నీకు నచ్చింది కృష్ణవేణి, నచ్చకుంది ప్రియా. పెద్ద చిక్కుముడే. సరే గైస్, పదండి. మళ్ళీ బాస్ వచ్చి ఇచ్చే లుక్ల వరకు వెయిట్ చేయకూడదు, వెళ్దాం. ఆ లుక్లేవో కృష్ణవేణికి ఇచ్చుకోవాలనేగా. అరే అభి, ప్రియా సంగతి ఏంటో తెలియదు కానీ వెళ్ళి కృష్ణవేణి సంగతి చూద్దాం పద. పాయింటే. పదరా. పదండ్రా. పద. ఎలా స్టార్ట్ చేద్దాం? ఏంటది? నీకు ఎలివేషన్ రా. అర్థం కాలా? ఎలాగో నీకు నువ్వుగా వెళ్ళి కృష్ణుడితో మాట్లాడు. సో తన దృష్టిలో నీ ఇమేజ్ పెరగాలంటే వాడొక రాజమౌళి, నేనొక ప్రశాంత్ నీల్, నేను పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ లాగా ఎలివేట్ చేయాల్సిందే. కానీ ఎంత మేము ఎలివేట్ చేయాలన్నా సరే నీలో ప్రభాస్ లాంటి కట్అవుట్ కానీ, ఎన్టీఆర్ లాంటి బేస్ వాయిస్ కానీ, తలవార్ లాంటి స్వాగ్ గానీ ఉండాలి కదరా. ఏదీ లేకుండా ముందు ల్యాప్టాప్ వేసుకుని టెక్ టెక్ కొని కొట్టుకుంటూ కూర్చుంటే నేను మాత్రం దేన్ని లేపేది బొక్క. అరే మా ప్రియానా? రే ప్రియానా? రే రే రే, నీ ఎగ్జైట్మెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. స్పామ్ రా. నేను నమ్మను. ఏది చూపి. రే 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 రే, నువ్వు ఉండవా? స్పామ్ మెసేజరా? కానీ ప్రియా ఎక్కడో మెసేజ్ చేసి ఉంటదిలే. వాట్ 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 వాట్? ప్రియా మెసేజ్ చేసిందిరా. అవునా? ఏం చేసి చదువు? లెట్ మీ రీడ్. అభి, కన్ఫెషన్ అని చెప్పాను కదా, కానీ యూ హ్యావ్ టు ప్రామిస్ మీ సంథింగ్. నా కన్ఫెషన్ విన్నాక నన్ను బ్లాక్ గానీ అన్ఫ్రెండ్ గానీ అస్సలు చేయకూడదు. ఓకే పంపురా. ఓకే పంపురా. అక్కర్లేదురా. ఓకే అని ఎజ్యూమ్ చేసుకుని తనే రాసేసింది. అవునా? ఏదిటి? నేను ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిలు చూశాను, బట్ యు ఆర్ డిఫరెంట్ అభి. నిన్ను రియల్ లైఫ్లో ఎప్పుడూ కలవలేదు, కానీ సోషల్ మీడియాలో నువ్వు పెట్టే పిక్స్, షేర్ చేసే పోస్ట్, వేసే కమెంట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే నాకేమర్థమైందో తెలుసా?
యూ మస్ట్ హ్యావ్ బీన్ ఎ షై బాయ్. అందరి ముందు అంతేనో లేదో తెలియదు కానీ అమ్మాయిల ముందైతే పక్కా అంతే అయి ఉంటారు. అమ్మాయిలని పట్టుకొని పీడించే అబ్బాయిని చూశాను కానీ అమాయకంగా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మీ గురించి నా అనాలిసిస్ కరెక్టేనా? అంతే అయి ఉంటుంది లేండి. ఎవరినైనా చూసి ఇట్టే వాళ్ళ జాతకం పట్టేస్తుంది ప్రియ. ఏమంటారు? ఇక నుంచి నేను చదువుతా. ఇంక నా కన్ఫెషన్కి వస్తే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఫేస్బుక్లో మీ ఫేస్ చూడంగానే నచ్చేశారు. ఇన్స్టాగ్రామ్లో మీ స్టోరీకి ఇన్స్టెంట్గా పడిపోయా. అవి మీరు ఓకే అంటే మీతో రిలేషన్షిప్కి రావాలనుంది. ఇటీ ఇప్పుడు నుంచి నేను చదువుతా. చెప్పువే. ఓకే ఓకే ఓకే. అరే తొందరగా చెప్పరా, నాకు అవతల మీటింగ్ ఉంది. సారీ సార్. సారీ సార్. సారీల తర్వాత అసలు అక్కడ ఏం రాస్తుంది? సార్ అక్కడ ఏం లేదు. డామ్ ఇట్. ఛే అమ్మయ్యా, మొత్తానికి మనోడు ప్రేమలో పడ్డాడు రా. నేనెవరితోనూ ప్రేమలో పడలేదు. అంటే తనే నీ ప్రేమలో పడిపోయింది అనుకో. ఎంతైనా నువ్వు మా బ్యాచ్కి గ్రీక్ వీరుడు కదా. అరే మనల్ని ఎవరో ప్రేమించారని చెప్పి మనం కూడా ప్రేమలో పడాలని రూల్ లేదు కదా. చెప్పు. అంటే నీ మనసులో ఎవరో ఉన్నారన్నమాట. నా మనసులో ఎవరున్నారు? కృష్ణవేణి. ఏం లేదు, నీ ల్యాప్టాప్ అది ప్లగ్ ఇన్ అవ్వలేదు సరిగ్గా, చూసుకోసారి. ప్యాక్ అయిపోయిందిరా నీ అబ్బా. మనోడికి కృష్ణవేణి ముందు రాజమౌళి ఎలివేషన్ పడిపోయింది. నేను ఇప్పటి వరకు చాలామంది అబ్బాయిల్ని చూశాను, బట్ యు ఆర్ డిఫరెంట్ అభి. నిన్ను రియల్ లైఫ్లో ఎప్పుడూ కలవలేదు, కానీ సోషల్ మీడియాలో నువ్వు పెట్టే పిక్స్ షేర్ చేసేదాన్ని. హలో. హే రాబి, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదురా. ప్రియాకి మెసేజ్ చేసావా? లేదురా. పిచ్చోల్లాగా చేయకరా. ఇప్పుడు నీ కృష్ణవేణి అంటే ఇష్టం, ఓకే, కానీ తిరిగి నేను కృష్ణవేణి ప్రేమించకపోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? మరి నీ నుంచి రిప్లై రాకపోతే కూడా పాపం ఆ ప్రియ అట్లే ఫీల్ అవుతుంది కదరా. రే హానెస్ట్గా నీకు తన మీద ఫీలింగ్స్ లేవని చెప్పు, కానీ ఫీలింగ్స్ రావని మాత్రం చెప్పకు. ఎవరికి తెలుసు, కృష్ణవేణితో వర్కౌట్ కాకపోతే ప్రియతో వర్కౌట్ అవ్వచ్చేమో. అరే పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా పర్ఫ్యూమ్లు కొట్టుకొని బైక్లు వేసుకుని ఊరంతా తిరిగి అమ్మాయిలకు వేలకు వేలు తగిలేసి వాళ్ళ బర్త్డేకి ఫస్ట్ విషెస్ చేసి పండగల గిఫ్ట్ ఇచ్చి గంట గంటకి పొగుడుతున్నా కూడా పడతలేరా. అట్లాంటిది నువ్వు ఏం పీకకపోయినా పడిందంటే నీకెక్కడో పెద్ద మచ్చుంది మచ్చ. కాబట్టి నేను చెప్పినట్టు తనకు రిప్లై అయ్యి, సరేనా? సరేరా. ఓ సరేరా. నా స్వీటీతో నైట్ నాటి కాల్ మాట్లాడే టైం అయింది. బాయ్. బాయ్. సో ఇప్పుడు మెసేజ్ చేయాలి అంటాడు. చేసేద్దాం. ప్రియా, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్, కానీ నాకు నీ మీద యాజ్ ఆఫ్ నో ఏ ఫీలింగ్స్ లేవు. సో ఐ డోంట్ నో వేర్ ఇట్ గోస్. అబ్బీ సైడ్ నుంచి మెసేజ్ పంపేశాము, ఓకే. మరి ప్రియా సైడ్ నుంచి ఏం పెట్టాలి? లేకపోతే అందరూ నన్ను సింగిల్ గాడు అని ఎగతాళి చేస్తారా? అందుకే నేనంటే పడి చచ్చిపోయే అమ్మాయి లేకపోయినా పర్లేదు, ఉన్నట్టు క్రియేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ ఏంజల్ ప్రియా అనే ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేశాను. అబ్బీని నేనే. అబ్బి అంటే పడి చచ్చిపోయే ఈ ఏంజల్ ప్రియా అకౌంట్ అడ్మిన్ కూడా నేనే. You have unread message.
యూ హ్యావ్ యూజ్డ్ 50% ఆఫ్ యువర్ డైలీ డేటా. ఇలాంటి లఫుడ్ మెసేజ్తో కాకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని రొమాంటిక్ మెసేజ్తో ఎప్పుడు లేస్తానో ఏంటో. అవును, మనం ఎందుకు ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలి? మనమే ఆ మూమెంట్ క్రియేట్ చేద్దాం. స్విచ్ అకౌంట్ టు ఏంజల్ ప్రియా. ఇప్పుడు ఈ అకౌంట్ నుంచి అభికి మెసేజ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అభి. సరిపోవట్లేదు. ఇంకొంచెం రొమాంటిక్ డోసేజ్ పెంచుదాం. గుడ్ మార్నింగ్ అభి. కిసింగ్ ఎమోజెస్. ఇప్పుడు ఈ అకౌంట్ నుంచి అభి అకౌంట్ షిఫ్ట్ అవుదాం. స్విచ్ అకౌంట్. హే, ఏదో అన్రీడ్ మెసేజ్ ఉన్నట్టుంది. ఓ, ఫ్రమ్ ఏంజల్ ప్రియానా. గుడ్ మార్నింగ్ అభి. సో క్యూట్. పొద్దున్నే ముద్దులు కూడా ఇచ్చేసింది. హే సార్, గుడ్ మార్నింగ్. ఏంటి వాళ్ళు ఇంత జోష్ మీద ఉన్నాడు? అరే అబ్బి, గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఏమైంది వీడికి? ఏంటబి, ఏమైంది నీకు? అంత గుడ్ ఏం జరిగింది మార్నింగ్ నీకు? నేను చెప్తాగా. నిన్న నైట్ వీడికి కాల్ చేసి ప్రియాకి మెసేజ్ చేయమని చెప్పా. వీడు తనకేం మెసేజ్ చేశాడో తిరిగి తనేం రిప్లై ఇచ్చిందో తెలియదు గాని పొద్దున్నే పెనం మీదేసి వేపబడ్డ పాప్కార్న్ లాగా తెగ ఊపు మీద ఉన్నాడు. అయితే వీడి ఫోన్ లాక్కోవాల్సిందే. రిషి, స్టాప్ ఇట్. ఎవరైనా నీ ఫోన్ తీసుకుని మన చాట్ చూస్తానంటే నువ్వు ఊరుకుంటావా? అయినా నీతో చాట్ చేసేది వీళ్ళేక. వాట్? ఆర్ యు టేకింగ్ సీరియస్? జస్ట్ జోక్ చేశానంతే. నేను నమ్మను. నిజమే. ఇట్ బెటర్ బి. ఆల్సో ఇప్పటి వరకు అభి సింగిల్ కాబట్టి తన ఫోన్ తీసుకున్న ప్రాబ్లమే లేదు. కానీ ఇప్పుడు అభి రిలేషన్షిప్కి వెళ్ళాడు కదా, సో తన ఫోన్ తీసుకోవడం తప్పు. ఓకేనా? రిలేషనా? నేనా? రిలేషన్షిప్ ఏంటి? అసలు నిన్న నైట్ మీ మధ్య ఏం జరిగిందిరా బాబు? సో నేను నువ్వు ప్రియాకి మెసేజ్ చేయమని ఫోర్స్ చేసావా? నేను ఇలా మెసేజ్ పంపించా. ప్రియా, ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్, కానీ నాకు నీ మీద యాజ్ ఆఫ్ నౌ ఏ ఫీలింగ్స్ లేవు. సో ఐ డోంట్ నో వెర్ ఇట్ గోస్. ఓ, మరి దానికి తనేం రిప్లై పెట్టింది? పోనీలే, నీకు నా మీద బ్యాడ్ ఫీలింగ్ ఉండడం కన్నా ఏ ఫీలింగ్ లేకపోవడమే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో గుడ్ ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. అంటే అర్థం కాలే. నాకు అర్థమైంది. మనోడు బ్యాటింగ్ చేసినా చేయకపోయినా తను మాత్రం బౌలింగ్ చేస్తూనే ఉంటా అంటుంది. నీకెక్కడో పెద్ద మచ్చుందిరా. నీకు పడ్డట్టు నాకు గాని ఇలాంటి అమ్మాయి పడి ఉంటేనా? అంటే శ్రావ్య ఉందనుకో, కాకపోతే అబ్బా ఆ మధ్యన పొలాలు పట్టకరా పుల్లారెడ్డి. సర్లే గాని తర్వాత ఏం మెసేజ్ పెట్టిందిరా? ఏం లేదు, జస్ట్ మార్నింగ్ అని పెట్టింది. మార్నింగా? మార్నింగా 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 గుడ్ మార్నింగ్ అని పెట్టింది. ఓకే. అలానే మూడు మూడు చెప్పరా? కిస్ ఎమోజీస్ ఇచ్చేసింది. ఆపండి. అభి, आओ मेरे कैबिन में. రూమ్ సార్. మనం పని చేసుకుందాం. ఏంటవి, ఏమవుతుంది? ప్రియా పడిపోయింది సార్. మన కంపెనీ కూడా పడిపోతుంది. ఓ చూడవి, నేను ఎంత ఆడుతూ పాడుతూ తిరిగినా గానీ నేను కూడా బాస్నే, ఆ విషయం మర్చిపోవద్దు. ఓయా ఏంట్రా, అదేదో వీడియోలో యాక్టర్ లాగా. చిచి, అదేం లేదు సార్, మీరు బాస్ అని రియలైజ్ అయ్యాను. అది అలా ఉంది నీ సీరియస్నెస్. సారీ సార్. చూడు, అమ్మాయిల కోసం ఆఫీస్కి రండి, తప్పులేదు, కానీ అమ్మాయిల కోసం మాత్రమే రాకండి. నాకు మాత్రం పని చేయాలని ఉంటుందా చెప్పు, కానీ చెయ్యట్లా. అసలే కొత్త పెళ్లి కొడుకుని. ఆప్షన్ ఉంటే శామ్తో పాటు ఇంట్లోనే ఉంటాను, బయటికి రావాల్సిన పనే ఉండదు. ఓ కానీ రావట్లా. అది వర్క్ మీద ఉన్న డెడికేషన్ అంటే.
ఇప్పుడైనా నేను ఆఫీస్కి వచ్చి పని చేయకుండా శామ్తో పంచాయతీలు పెట్టుకోవడం చూసావా? లేదు సార్. అది నా సంస్కారం. అర్థమైందా? అయ్యింది సార్. నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు సార్. ఎందుకు సార్? వెళ్ళమని చెప్పలేదు కదా సార్. పో దుబాయ్ పో. ఓకే సార్. అభి ఆగు సార్. విత్ ఇన్ ఫ్యూ డేస్లో నీ పెండింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేయాలి. కృష్ణవేణితో కూర్చొని ఆ ప్రొడక్షన్ బగ్ ఏదో ఉంది అది క్లియర్ చేయి ఫస్ట్. ఓకే సార్. వెళ్తూ వెళ్తూ ఆ తలుపేసేళ్ళు. ఓకే సార్. కృష్ణవేణి. హే అభి, మళ్ళీ ఏం కావాలి? వైఫై పాస్వర్డా, స్టాప్లరా, లేదంటే స్టిక్కీ నోట్సా? నువ్వే. వాట్? బాస్ నీతో కలిసి టైం స్పెండ్ చేయమన్నాడు. అబ్బా, బక్స్ మీద. ఓ, ప్రెజెంటేషన్ బగ్సా? సరే కూర్చో. సరిపోయింది, బతికిపోయావరా. వీడి పని బాగుందిరా. అక్కడ ప్రియాతో నెట్ ప్రాక్టీస్ చేసి ఇక్కడ కృష్ణవేణితో ఓడి ఆడేస్తున్నాడు. అదే కదా, ఒక మాట కూడా మాట్లాడడానికి తడపడే వీడు ఇప్పుడు కృష్ణవేణితో ఏకేకలు పక్కపక్కలు. లైఫ్లో ఒక అమ్మాయి రావడంతోనే ఇంత కాన్ఫిడెన్స్ వస్తుందా? అసలు ఏంజెల్ ప్రియా అనే అమ్మాయి లైఫ్లోకి ఒక ఏంజెల్లా వచ్చేసిందిరా. అసలు ఎవర్రా ఈ ఏంజెల్ ప్రియా? తన అకౌంట్ ఇప్పటికొచ్చి నేను స్టడీ చేయలేదు. స్టడీయా? ఒక్కసారి ఓపెన్ చేయరా. నువ్వు నీ అకౌంట్ తప్ప అన్ని అకౌంట్లో స్టడీ చేస్తావు. రే, నా గురించి కాదురా, మనోడు గురించి. ఓకే. నౌ ఐ అండర్స్టూడ్. ఏంటది? అమ్మాయిలు నువ్వంటే ఎందుకంత పడిచేస్తారో అని. ఎందుకు? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నౌ ఐ ఆల్సో అండర్స్టాండ్. ఏంటి? మేము మాట్లాడుకునేది మీరు వింటున్నారని. ఏయ్, నేనేం కావాలని వినట్లేదు. మీరే ఆఫీస్ అంతా వినిపించేలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సో చెప్పు, ఏమంటుంది మీ ఏంజెల్ ప్రియా? ఇంతకీ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? మనం ప్రేమించే వాళ్ళు మనల్ని ప్రేమిస్తే పార్టీ ఇస్తాం, కానీ ఎవరో ప్రేమిస్తే మనం ఎందుకు పార్టీ ఇస్తాం? ఆహా, మరి ఎవరు తిరిగి ప్రేమిస్తే పార్టీ ఇస్తావు? అంటే అది నా సంగతి వదిలేసే. వాట్ అబౌట్ యూ? టాపిక్ డైవర్ట్ చేయకబ్బి. పాప మా ప్రియా, నీకు వేరే అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలిస్తే తన హార్ట్ బ్రేక్ అవుతుందేమో. అసలే అభి ద హార్ట్ బ్రేకర్. అబ్బో, అంత సినిమా లేదు. గైస్, ఈ అకౌంట్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? ఫేక్ అనిపిస్తుంది. వాట్? ఫేకా? ఇది ఫేక్ అకౌంట్లో ఉంది, కానీ ఈ విషయం గురించి అప్పుడే అభికి చెప్పకండి. నిజమేంటో తెలుసుకున్నాక మనమే బయట పెడదాం. ఓకేనా? సరే. ఓకే. ఇప్పుడు ఏంజెల్ ప్రియా అకౌంట్ నుంచి మన అకౌంట్కి ఏమైనా మెసేజ్ ఇచ్చుకుందాం? హాయ్ హ్యాండ్సమ్ అని ఇచ్చుకుందాం. వాట్? అభి అకౌంట్కి మెసేజ్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ హాయ్ హ్యాండ్సమ్ అని మెసేజ్ వచ్చింది. ఎవరైంటారు? ఓ, వాట్? కృష్ణవేణి పంపిందా? నన్ను కృష్ణవేణి హ్యాండ్సమ్ అనిందా? Are you there? యా, ఐఎమ్ హియర్. బై ది బై, నేను హ్యాండ్సమ్ ఏంటి? హ్యాండ్సమ్ కాకుండానే ప్రియాని పడేసావా? యాక్చువల్లీ ఇవాళ ప్రెజెంటేషన్ రా ఫైల్ మెయిల్ చేస్తావేమో అని అడిగాను. సైట్లో అప్లోడ్ చేయాలని బాస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఓ యా, పంపించేస్తా. నాకు తెలిసిన కార్డియాలజిస్ట్ ఒకరు ఉన్నారు, నెంబర్ నీకు పంపుతా. ప్రియాకి ఫార్వర్డ్ చేస్తావా? ప్రియాకా? ఎందుకు? అంటే నీ వల్లే తన హార్ట్ బ్రేక్ అయిపోయింది కదా. అసలే అభి ద హార్ట్ బ్రేకర్.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణవేణి. ఈ మధ్య వీడికి గుడ్ మార్నింగ్లు చాలా బాగా ఎక్కువయ్యారా. లైఫ్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటే గుడ్ మార్నింగ్ ఏంటి, డే అండ్ నైట్ గుడ్గానే ఉంటుంది. అదృష్టవంతుడే మనోడు. ముందు ఆ అమ్మాయి నిజమైన అమ్మాయి కాదో కనిపెట్టాలి కదరా మనం. సీరియస్లీ రిషి, అసలు ఎలా వస్తాయి నీకు ఇలాంటి డౌట్స్ అన్నీ? ఇంటర్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని అబ్బాయిల్ని గోకి మరీ రీఛార్జ్ చేయించుకున్నావు తెలుసా? సీరియస్లీ రిషి, దట్స్ ఇమ్మోరల్ అండ్ దట్స్ డిస్గస్టింగ్. ఛీ. ఇదొకటి టీనేజ్లో చేసే చేష్టల్లో కూడా మోరల్ ఉండాలనుకుంటుందేంట్రా? అంటే అది ఫేక్ అకౌంటే అయి ఉండొచ్చు, కానీ అది క్రియేట్ చేసింది మనోడే అయి ఉండొచ్చు కదా. ఏమంటావు? గుడ్ మార్నింగ్ కృష్ణవేణి. ఏం గుడ్ మార్నింగ్, నైట్ 3 గంటల వరకు మాటల్లోనే పెట్టావు, నిద్ర సరిపోలేదు. వావ్, అయినా నీ ఫేస్ అంత ఫ్రెష్గా ఎలా ఉందో. ఆఫీస్లో నీ మాటలేక వినాలి, అందుకే టైర్డ్నెస్ లేదు. ఇంకా పని చేసుకుందామా? నువ్వు చెప్తుంది చూస్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుందిరా. లేకపోతే మన అవిగాడికి ఆ అమ్మాయి పడిపోయింది. పడిపోయినా పర్లేదురా, కానీ పడి చస్తుంది చూడు, అది నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఆ ఏంజల్ ప్రియా అకౌంట్ ఒరిజినల్ ఫేకా ఎలారా తెలుసుకునేది? రే ఫస్ట్ అకౌంట్ చూడు, ఓ ప్రొఫైల్ పిక్చర్ లేదు, ఏం లేదు, బయోలో కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ లేదురా, ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. నైస్ అబ్జర్వేషన్ రా. నాకెందుకో పక్కా మన అభిగాడి మీదే డౌట్ రా. వాడిని మాటల్లో పెట్టి వాడి ఫోన్ తీసుకొని వాడు ఫేస్బుక్ ఓపెన్ చేసి చూద్దాం. ఖచ్చితంగా ఆ ఏంజల్ ప్రియా అకౌంట్కి వాడే అడ్మిన్ అయి ఉంటాడని నా డౌట్. ఏమంటావు? ఎస్ రా, చూద్దాం. కమాన్ పదండి. అమ్మ నా కొడుకలారా, ఎంత స్కిప్ చేశారా చెప్తా. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాగౌట్ చేసేద్దాం. ఇప్పుడు ఎలా చూస్తారు చూస్తాను రా. అభి అభి కామ్ బహుత్ హై. వచ్చేసా. ఏమైపోయావు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అదా, వాష్రూమ్కి. ఓ, ప్రియాతో మాట్లాడడానికా? ప్రియాతో మాట్లాడడానికి వాష్రూమ్కి ఎందుకు పోతా? మరి అయినా ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ హర్ అని చెప్పా కదా. తన మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేవలే, కానీ ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందో చెప్పలేదే. సర్లే, నా పని నేను చేసుకుంటా. అదేంటి? టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే. నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? నేను టైం వచ్చినప్పుడు చెప్తా. అభి, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఫోనా? ఎందుకురా? చెప్తే కానీ ఇవ్వవా? ఏమైనా దాస్తున్నావా? నీ దగ్గర దాచడానికి ఏముందిరా, తీసుకో. లాక్ పెట్టుకున్నావేంట్రా? మొన్నటి వరకు లేదు కదా. ఏమైనా దాస్తున్నావా? అదా, ప్రైవసీ కోసం రా. అయినా అదంతా వేరే వాళ్ళ దగ్గర, ఇలాంటి ప్రాణ స్నేహితుల దగ్గర కాదు. అబ్బో. ఒకసారి నీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. ఎందుకురా? భయపడుతున్నావేంట్రా? ఏమైనా దాస్తున్నావా? నీ దగ్గర దాచడానికి ఏముందిరా? ఇదేంటి లాగౌట్ అయి ఉంది? అదా, మార్నింగ్ స్టోరేజ్ స్పేస్ ఫుల్ అయిపోతే యాప్ డేటా క్లియర్ చేశాను రా, లాగౌట్ అయిపోయినట్టుంది. సరే కానీ పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డా? భయపడుతున్నావేంట్రా? ఇప్పుడే కదరా ప్రాణ స్నేహితులు అది ఇది అన్నావు, ఇప్పుడు జంకుతున్నావే. ఏమైనా దాస్తున్నావా? రే ఇదిగో, నీకు మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గర దాచడానికి ఏముందిరా? పాస్వర్డ్ చెప్తా, తీసుకో. ఐ ట్రస్ట్ మై ఫ్రెండ్స్, అన్ని క్యాపిటల్ లెటర్స్, నో స్పేస్. ఏంజల్ ప్రియా అకౌంట్ సెట్టింగ్స్లో హైడ్ చేశారా? ఇప్పుడు నువ్వు ఎంత వెతికినా ఆ అకౌంట్కి అడ్మిన్ నేనే అని తెలుసుకోలేదు. ఇదిగోరా. నీ పని అయిపోయింది కదా.
అయిపోయిందిలే. కృష్ణవేణి, కేకే కాకుండా నా ఫోన్ ఇంకెవరన్నా ముట్టుకో ఉంటే ఇదేం పనిరా అని అడుగుండేవాడిని. కానీ కేకేని మాత్రం అడగను. ఎందుకో తెలుసా? ఐ ట్రస్ట్ మై ఫ్రెండ్స్. ఓ ఈడేంటి ఇలా వస్తున్నాడు? ఏరా చూసావా? తప్పు చేశాంరా. మన ఫ్రెండ్ని అనుమానించి అవమానించాంరా. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు బే. ఇంకా అర్థం కాలేదా? అభికి ఆ ఫేక్ అకౌంట్కి అసలు సంబంధమే లేదు. ఓ దాన్ని బట్టి ఏమర్థమైందో తెలుసా? ఏంటి? ఆ ఏంజల్ ప్రియా అనే ఫేక్ అకౌంట్కి అడ్మిన్ మన అభిగాడైతే కాదు, వేరెవ్వరో అయి ఉంటారు. డిస్కస్టింగ్. మీరింక మారరా అసలా? శ్రావ్య, ఒకవేళ అది ఫేక్ అకౌంటే అయితే మన అభిగాని ట్రాప్ నుంచి సేవ్ చేసినట్టే కదా. ఎందుకని ప్రతిదానికి చిరాక్ ఫేస్ పెట్టుకుని డిస్గస్టింగ్, ఇమ్మోరల్, తొక్క, తోటకూర అంటూ ఉంటావు? ఎవరు నేనా? నా చిరాక్ ఫేసా? నేను చిరాకు పడుతున్నానా? ఆగు. వెళ్ళిపోయింది. బాయ్ కృష్ణవేణి. నువ్వెళ్ళవా? వెళ్తా మా గ్యాంగ్తో. ఓ ఓకే. నైట్ పడుకుంటావా లేదా మళ్ళీ కబుర్లతో కాలక్షేపం చేద్దామా? అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అబ్బో ఏరా అబ్బిగా, నీ పని బాగుందిరా. మొన్నటి వరకు పిల్లిలా మూలుండేవాడివి, ఇప్పుడు పులి లేగసి పడుతున్నా. శ్రావ్య అక్కడ. వీడికి శ్రావ్యకి చిన్న గొడవైందిలే, అందుకే తను వెళ్ళిపోయింది. గొడవ ఏంట్రా ఈ గొడవలు? గొడవలేంటి? నీకు కూడా ఏమైనా గొడవైందా? ప్రియాతో. ఏంటా గొడవ? ఏం లేదురా, నాకు ఎంత తన మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పినా వినిపించుకోవట్లేదు. అదేంటి అంటే నాకు వేరే అమ్మాయి ఇష్టం అని చెప్పేశా. ఎందుకు ఇష్టం అని అడిగింది. ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం, ఇష్టం అని చెప్పా. అదే ఎందుకు ఇష్టం అని అడిగింది. చూడగానే నచ్చేసిందని చెప్పాను. ఎవరో చూడగానే నచ్చినప్పుడు నన్ను చూడకుండానే ఎలా నచ్చలేదంటావు అనింది. అబ్బో, మరి దానికి నువ్వేమన్నావు? నేను దీంతో మాట్లాడే టైం వేస్ట్ అని రిప్లై ఇవ్వకుండా వదిలేశా. ఏదో ఒక ఫోటో పెట్టుంటది చూడరా. ఈ అమ్మాయి కృష్ణవేణి కంటే అందంగా ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు? రే, అందం చూసి ప్రేమించచ్చు కానీ అందం అనే అంధకారంలో ఉండిపోతే ప్రేమ ఉండదురా. సరే పదండ్రా. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంజల్ ప్రియా అకౌంట్ ఫేక్ కాదని ప్రూవ్ చేయడానికి ఫోటో ఏదో ఒకటి అప్లోడ్ చేసి నమ్మించాలి. అది కాదు శ్రావ్య. ఏది కాదు? ఈ ఒక్కసారికి అర్థం చేసుకోవచ్చు కదా. ఏం అర్థం చేసుకోమంటావు? హలో, ఒకసారి ఏంజల్ ప్రియా అకౌంట్ చూడు. ఇది వేసుకుంటే ఏం తెలియదులే, నమ్మించేయచ్చు. వేసుకుందాం. నువ్వు నా మరదలువే, నిన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాను చెప్పు. ఒక్క నిమిషం ఆగు. వీడిని కాల్ చేస్తున్నాడు. నేను మళ్ళీ చేస్తా, ఆగు. చెప్పరా. ప్రియా అకౌంట్లో ప్రొఫైల్ పిక్చర్ చూడరా. ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ అంటావా? ఓకే. జెండర్ స్వాప్ ఫిల్టర్ ఏదో ఉంటుంది. దొరికింది. ఇప్పుడు ఇస్తా చూడు వీళ్ళకి ఒక్కిస్కా. ఏంజల్ ప్రియా అంటే ఏంటో అనుకున్నా. ఈ ప్రియ నిజంగానే ఏంజల్లా ఉందిగా. ఓహో, బయోలో ఏముంది? ఐఎమ్ స్వీటర్ దాన్ జిలేబీ, కూలర్ దెన్ కుకుంబర్, హాటర్ దెన్ సహారానా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అభి. గుడ్ మార్నింగ్ శ్రావ్య. గుడ్ మార్నింగ్ అభి. గుడ్ మార్నింగ్ క్రిష్.
ఏంటవి కృష్ణవేణి కోసం చూస్తున్నావా? నిన్ను చూస్తుంటే నాది రిషిది రిలేషన్షిప్ స్టార్టింగ్ డేస్ గుర్తొస్తున్నాయి. అప్పట్లో రిషి కూడా అంతే, నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తుండేవాడు. కానీ ఇప్పుడే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని వెయిట్ చేస్తున్నాను. అరే ఎందుకు రాలంటావు? రే, మనిషి అన్నాక కాస్త హాస్యరసం ఉండాలిరా, లేదంటే జీవితం అంతా హాస్యాస్పదం అయిపోద్ది. ఈ మధ్య అది ప్రతి చిన్నదానికి అలిగి కూర్చుంటుంది. నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? తొక్కలోది. అది సరే గాని నిన్న ప్రియా పిక్ పెట్టింది చూసావా? చూసా. ఎలా అనిపించిందిరా? ఎలా అనిపిస్తుంది? తొక్కలా ఉంది. ఏంటి తొక్కలా ఉందా? ఏది నువ్వు చూసింది ఈ పిక్కేనా? ఆ పిక్చరేరా. ఇది కాకుండా ఇంకేం పెట్టింది? తనంటే నీకు బాగా క్లోజు. పబ్లిక్ ఒక పిక్ పెట్టి డిఎంలో నీకు ఇంకా వేరే పిక్స్ ఏమైనా పెట్టిందేమోనని. రే, నాకు ప్రియా ఏ పిక్ పెట్టినా కృష్ణవేణియే నచ్చుతుంది. టేస్ట్లెస్ ఫెలో. టేస్ట్లెస్ ఏంట్రా? టేస్ట్లెస్ ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నీకు తాజ్మహల్ అందంగా కనిపిస్తుంది, నాకు తాజ్మహల్ కంటే చార్మినార్ అందంగా కనిపిస్తుంది. ఇదే మొక్క ప్రియాకు కూడా చెప్పా. అవునా? మరి ప్రియా ఏమనింది? ఏంటి నా పిక్ చూశాక కూడా నిన్ను నచ్చలేదా అని షాక్ అయింది. తను ఏదో పెద్ద అప్సరస్ అనుకుంటుంది. తొక్కలోది. పైగా నాకు టేస్ట్ లేదని కూడా నింది. నిజమేగా మరే. రేయ్, అర్థమైందిలే. ఒకటి తాజ్మహల్, ఇంకోటి చార్మినార్, ఇంకోటి చార్మినార్, ఒకటి తాజ్మహల్. అది కాదురా. ఇప్పుడు నువ్వు ఉన్నావు. నీ లైఫ్లోకి పాయల్ రాజ్పుతో రష్మిక మందానో వచ్చిందనుకో, నీకు శ్రావ్యానే కదరా ఎక్కువ ప్రేమగా అనిపిస్తుంది. అంతే 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 కదా? ఎందుకంటే నీ కళ్ళతో చూసినప్పుడు శ్రావ్యానే కదరా నీకు ఎక్కువ అందంగా కనిపిస్తుంది. అలానే రే అజ్జు, ఇప్పుడు నీ లైఫ్లోకి సమంత వచ్చినా సాయి పల్లవి వచ్చినా నీ మరదలే కదరా నీకు అందంగా కనిపిస్తుంది. అంతే అంతే అంతేరా అంతే. అలాగే కేకే నీ లైఫ్లో కట్రీనా కైఫ్ వచ్చినా, కత్తి లాంటి ఫిగర్ వచ్చినా నాకు నా స్వీటీ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటావు. అంతేగా? నేను చెప్పేదేంట్రా అంటే కాదా? అంతే అంతే అంతే. అలానే నాకు కూడా ఎంతమంది ప్రియాలు వచ్చినా, ఎన్ని పిక్స్ పెట్టి ఆకట్టుకుందాం అని ట్రై చేసినా, నాకు మాత్రం కృష్ణవేణి అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే అందం అనేది కేవలం నేత్రానందం మాత్రమే రా. నిజమైన అందం మనం ఏర్పరచుకునే బంధంలో ఉంటుంది. అబ్బా, ఏంట్రా? నిజమే కదా? అంతేరా. అంతే 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 అంతే. అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ప్రియా మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదంటావు? లేదురా. సో తను నీ వెంట ఎంత పడ్డా కూడా నువ్వు మాత్రం తనకు పడే ఛాన్సే లేదంటావు? నో ఛాన్స్. తన పిక్ చూసాక కూడా తను నీకు నచ్చలేదని అంటావు. ఇందాకటి నుంచి అదే కదరా చెప్తుంది. అమ్మయ్యా, మాకు కావాల్సిన ఎందుకురా నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదురా. గుడ్ మార్నింగ్ అంతే. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రా. ఏం జరుగుతుందో ఏంటో. వీళ్ళకో నమస్కారం. గుడ్ మార్నింగ్ కృష్ణ. పిల్లో కావాలా సార్? అది పోని దుప్పటి సార్. పర్లేదు, పడుకో, ఇంకొంతసేపు జోలపాటు పాడతాను. సారీ సార్. బగ్స్ క్లియరింగ్ ఎంతవరకు వచ్చింది సార్? అది కృష్ణవేణి వచ్చేసింది సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్, మీలాంటి వాళ్ళందరినీ ఉద్యోగాల్లో పెట్టుకుని రాత్రులు టెన్షన్కి నిద్ర పట్టక నేనీడిస్తాను కానీ సార్ మాత్రం దసరాకి స్పెషల్ ట్రైన్ కోసం కాచిగూడ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేసినట్టు పడుకుంటారు. మీరేమో ఆ ట్రైన్ డీలే లాగా గంటలు గంటలు లేట్ వస్తారు. సార్ అది నైట్ లేట్గా పడుకున్నాం, అందుకే లేట్ అయింది. పడుకున్నామా? ఇంకెవరు? నేనే సార్. అంటే ఇద్దరూ కలిసి? చిచి, అలా కాదు సార్. అంటే మా ఉద్దేశం దూరం దూరంగా ఉంటూ మాట్లాడుకుంటూ పడుకున్నాను సార్. ఏం మాట్లాడుకున్నారు? బగ్స్ గురించి సార్. చా నిజం సార్, కథ కృష్ణవేణి. అంతే సార్. ఏంటి పిల్లికి ఎలక్ సాక్ష్యమా? అయినా చాలా వింటున్నాయి ఈ మధ్య. ఎవరో ప్రియా అంట, నువ్వంటే పడి చచ్చిపోతుందంట. చిచి, అలా ఏం లేదు సార్. అది మాత్రం నిజమే సార్. అభి ఎంత వద్దు వద్దు అంటున్నా ఆ అమ్మాయి మాత్రం హచ్పపిలా వెంట పడుతూనే ఉంది.
ఎవరో ఆ మహానుభావురాలు. ఉండండి సార్, నేను చూపిస్తా. మా శామ్లో సగం ఉన్నా గానీ నీ రేంజ్కి ఓకేరా. ఇంతకీ ఏంటంటుంది పాప? తను ఎలా ఉన్నా నాకు వద్దు సార్. చా, మరెవరు కావాలో? ఏంటి తన్ను అడగాల? నాకు కూడా తెలియక అడుగుతుంటే తనేమో చెప్పట్లేదు సార్. ఎవరో గాని నాకెందుకులే అయినా. నీ పని బాగుందయ్యా. ముందొక అమ్మాయి, వెనకాలొక అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి. మీ లవ్ ట్రయాంగిల్ మధ్యలో మన కంపెనీ మాత్రం షెడ్డుకే దారి. మీరేం కంగారు పడకండి సార్, మేమున్నాగా, మేం చూసుకుంటాం సార్. ఏం చూసుకుంటావు ఏమోలే. సరే, జస్ట్ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడే కొంచెం పని కూడా చూసుకోవా? అయ్యో సార్, శామ్ ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతా. సో ఇంకేంటి? ఆపుతావా? నేనేమన్నా? నిన్న కూడా ఇలాగే ఇంకేంటి ఇంకేంటి అని నైట్ అంతా నిద్రపోకుండా కూర్చోబెట్టావు. ఇవాళ చూసావుగా ఆఫీస్లో ఏమైందో. సో అంతా నా తప్పే అంటావు. సరే మరి వెళ్ళి పడుకో. సరే మరి పెట్టేస్తున్నా. ఓకే పెట్టే. నేను ఫోన్ పెట్టేస్తున్నా నిజంగానే. పెట్టే. అదేంటి అలా పెట్టేయమంటున్నావు? అంతేలే, కృష్ణవేణి ఫోన్ పెట్టేస్తే నీకు ప్రియా ఉందిగా మెసేజ్ చేయడానికి. కానీ నాకలా ఎవరు లేరుగా. నువ్వు కూడా ఎవరో ఇష్టమని చెప్పావుగా. నాకిష్టమని చెప్పాను గానీ వాళ్ళకి నేనంటే ఇష్టమని చెప్పానా? అంటే అతనికి నువ్వు ఇష్టం లేదా? తెలీదు. తెలుసుకోవచ్చుగా. టైమింగ్ బాబు, రావాలిగా. అబ్బో, అరే ఇప్పుడేదో మెసేజ్ వచ్చింది ప్రియా నుంచి. ఇది కదా టైమింగ్ అంటే. అభి, దిస్ ఈస్ టూ బ్యాడ్. నేను ఫస్ట్ టైం నా డిస్ప్లే పిక్చర్ జస్ట్ నీకోసమే అప్లోడ్ చేస్తే నువ్వు కనీసం రియాక్షన్ కూడా ఇయ్యలేదు. నేను ఎలా ఉన్నానో కామెంట్ కూడా చేయలేదు. నేను పిక్చర్ పెట్టాక 100+ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి, 50+ మెసేజెస్ వచ్చాయి. కానీ అసలు నేను పిక్ పెట్టిందే నీకోసం. అలాంటిది కనీసం రియాక్ట్ కూడా కావేంటి? అభి, ఒకవేళ నా పిక్ చూసాక కూడా నీకు నచ్చలేదు అంటే నేను ఇప్పుడే నీకోసం హైదరాబాద్ వచ్చేస్తా. నన్ను కలిశాక ఇదే మాట చెప్పు చూద్దాం. వేరే అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడలేవు. ఓ సో క్యూట్. క్యూటా? నాకైతే క్రీపీగా ఉందబ్బా. నేనెంత వద్దు అంటున్నా నేనంటే పడి చచ్చిపోయేంత నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు. అలా ఎందుకని తీసి పడేస్తావు చెప్పు? మేబీ తను చెప్పే దాంట్లో కూడా సెన్స్ ఉందేమో కదా. తను ఎలాగో హైదరాబాద్ వస్తానంటుంది కదా, కలువు, ఏముంది? మేబీ కలిసాక తన మీదున్న ఒపీనియన్ నీకు చేంజ్ అవ్వచ్చేమో. తను ఎలా ఉన్నా, అందంగా ఉన్నా, హాట్గా ఉన్నా, మంచిగా ఉన్నా, కనెక్ట్ అయినా నేను మాత్రం తనని తిరిగి ప్రేమించలేను కృష్ణవేణి. ఎందుకు? ఎందుకంటే ఐ లవ్ యూ కాబట్టి. వాట్? అవును కృష్ణవేణి, ఐ లవ్ యూ. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ టైం నిన్న ఆఫీస్లో చూసినప్పటి దగ్గర నుంచి. ఉంటే నీతోనే ఉండాలి అనుకున్నా, ప్రేమిస్తే నిన్నే ప్రేమించాలి అనుకున్నా, పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. ఓ, అప్పుడే ఊహల్లో పెళ్లి వరకు వెళ్ళిపోయావా? మన వల్ల పెళ్ళిళ్ళు, మన షష్టిపూర్తి వరకు కూడా వెళ్ళిపోయా. ఓ, దట్స్ సో క్యూట్. లవ్ యూ అని చెప్తే క్యూట్ అంటావేంటి కృష్ణవేణి? డోంట్ యూ లవ్ మీ బ్యాక్? చెప్పా కదా అభి, నాకు ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఫస్ట్ అతనికి చెప్తా, అతను కాదు అంటే అప్పుడు నిన్నే యాక్సెప్ట్ చేస్తా. ప్రియా నిన్నెంత ప్రేమిస్తుందో నువ్వు కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నావని నాకు అర్థమైందిలే. కానీ ప్రియా ప్రేమను వదులుకునే అంత తెలివి తక్కువ వాడివి నువ్వు అవ్వచ్చేమో, కానీ నేను నీలా కాదమ్మా. అట్లీస్ట్ కన్సిడర్ చేస్తున్నా. అందుకే నిన్ను సెకండ్ ఆప్షన్గా పెడుతున్నా. అంటే ఆ ఫస్ట్ ఆప్షన్ ఏం కాదా? ఇన్నాళ్ళు వాడు నేనే అనుకున్నానే.
అయ్యయ్యో. మరి ఇంతకి తనెవరు? టైమింగ్ బాబు. ఆ టైమింగ్ వచ్చినప్పుడు నేనే చెప్తా. ఏంటి సాడ్ ఫీల్ అవుతున్నావా? పాపం ప్రియా కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటుంది కదా. మరి నువ్వు తనని యాక్సెప్ట్ చేయొచ్చుగా. యాక్సెప్ట్ ఏమో గానీ బ్లాక్ అయితే ఇప్పుడే చేసేస్తా. అదేంటి? ఓ చూసుకో మరి, పాపం తనకి హార్ట్ బ్రేక్ అయిపోతుందేమో. అభి ద హార్ట్ బ్రేకర్. సర్లే, నేను నా పని చూసుకుంటా. బాయ్. ఓకే బాయ్. ఈ నోటిఫికేషన్ ఒకటి. ఇంకీ ఏంజల్ ప్రియ అకౌంట్తో పని అయిపోయింది. ఇట్స్ టైమ్ టు డిలీట్. గుడ్ బై ఏంజల్ ప్రియ.